26 నుంచి రైతు భరోసా పైసలు పడతాయట. ఏడాదికి ఎకరాకు 12,000. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు సాయం, సాగుకు యోగ్యం లేని భూములకు కట్టు 16 నుంచి అలాంటి వారి గుర్తింపు మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఎవరైతే పోడు భూములను సాగు చేసుకుంటా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ పోడు భూములను సాగు చేసుకుంటున్నటువంటి రైతులకు సైతం కూడా మరి గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ 12,000 రూపాయలని వాళ్ళ యొక్క ఖాతాలో వేసేందుకు సంసిద్ధం కావడం జరిగింది. ఎందుకంటే కేవలం చెట్లు పుట్టలు అంటే సాగుకు యోగ్యంగా అన్నటువంటి భూములు మాత్రమే తీసేస్తుంది. అంటే ఇప్పుడు సాగు అవుతుందా లేదనేది అది పరిగణలోకి తీసుకోదు. ఇది సాగుకు పనికి వస్తుందా లేదనేది మాత్రమే వాళ్ళ పరిగణలోకి తీసుకుంటుంది. వాళ్ళు ఇలా వరి పంట వేసినా, పత్తి వేసినా, మొక్కజొన్న వేసినా దాన్ని సర్వే చేద్దామని చెప్పేసి అది కాదు. ఆ భూమి ఎక్కర వస్తుందా లేదా, పంటకు ఎక్కర వస్తుందా లేదా, పంటకు ఎక్కర వచ్చినట్టయితే 6,000 రూపాయలు. అంటే గతంలో ధరణిలో ఏ విధంగా నమోదై ఉంటుందో దాని ప్రకారం వేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. చూద్దాం మరి దీంట్లో ఈ యొక్క 26వ తారీఖు నుంచి రైతుల ఖాతాల్లో పైసలు వేసేందుకు ప్రభుత్వం అయితే సంసిద్ధమైంది. మరి ఇవి మరి విడతల వారిగా వేస్తారా లేకపోయేది ఉంటే నాకు తెలిసి ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం ఏమవుతుందంటే ఎకరం నుంచి 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి మొదటి విడత, 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి రెండో విడత, 10 ఎకరాల నుంచి పైన ఉన్నటువంటి వాళ్ళ రైతులకి మూడో విడత. ఈ విడతల వారిగా వేస్తారు కావచ్చు అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. చూద్దాం మరి ఒకవేళ కనుక ఈ విడతల వారిగా కనుక వేసినట్టయితే మళ్ళా రైతు రుణమాఫీలో ఏ విధమైనటువంటి ప్రభుత్వం మీద ఏ విధమైనటువంటి అభాండాలు రావడం జరిగిందో, ఏ విధంగానైతే రైతుల దగ్గర నుంచి వ్యతిరేకతమైనటువంటి స్వరాలు వినిపించినాయో రేపు రైతు భరోసా పైసలు కూడా ఈ విడతల వారిగా వేసినట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వానికి సైతం కూడా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సరే ఏదేమైనప్పుడు కూడా 26 నుంచి రైతు భరోసా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా ఒక మార్గదర్శకాలను కూడా విడుదల చేయడం జరిగింది. ఒకసారి ఆ మార్గదర్శకాలు ఏంటిది, ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు, ఎవరికి వేస్తారు ఎవరికి ఇవ్వరు అని చెప్పేసి కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఏడాదికి ఎకరాకి 12,000 రైతుకు పెట్టుబడి సాయం అందించనుంది. భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే పెట్టుబడి సాయం ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. ఆదివారం విడుదల చేసిన జీవో ప్రకారం భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా పంపిణీ చేయనున్నది. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా సాయం ఖాతాలో జమ కానున్నది. సాగుకు యోగం కాని భూములకు రైతు భరోసా నుంచి తొలగించనున్నారు. ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచనున్నది. ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అనుసరించడానికి అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పిస్తున్నది. ఇది రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధికి ఆహార భద్రతకు కూడా తోడ్పాటవుతున్నది. 16 నుంచి సాగు యోగ్యం కాని భూముల గుర్తింపు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కోసం వ్యవసాయ యోగ్యం కాని భూముల గుర్తింపు ఈ నెల 16 నుంచి 20 వరకు గ్రామాల వారీగా సర్వే నిర్వహించనున్నది. గుర్తించిన భూముల జాబితాను ప్రదర్శించేందుకు ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు జరపాలని ఆదేశించింది. కొత్త కాలనీలు, రాళ్ళు రప్పలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కంపెనీలు, గోదాములు, గనులు ప్రభుత్వం సేకరించిన అన్ని రకాల భూములు రైతు భరోసా జాబితా నుంచి కూడా తొలగించనున్నారు. మరి 26 నుంచి ఏమో పైసలు వేస్తారంటారు. 24 వరకు ఈ గ్రామ సభలే ఉండే రాళ్ళు ఎక్కడున్నాయి, రప్పలు ఎక్కడున్నాయి, వెంచర్లు ఎక్కడున్నాయి, గుట్టలు ఎక్కడున్నాయి, పుట్టలు ఎక్కడున్నాయి అని చెప్పేసి చూసుకోవడానికి టైం సరిపోతుంది. మరి ఇప్పుడు మీరు 26వ తారీఖు నుంచి చేసినట్టయితే వాటిని ఎప్పుడు గుర్తించాలి? అవి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే వ్యవసాయ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, వీళ్ళు ఎప్పుడు ఇవి పంటకు అక్కరొచ్చే భూమి, ఆ పంటకు అక్కరాని భూమి అని చెప్పేసి ఎట్లా గుర్తించాలి? ఇది కొంత క్లిష్టంగానే ఉన్నది. అయినప్పటికీ కూడా మరి వీళ్ళు పదే చెప్తా ఉన్నారు సంక్రాంతి కనుక రాజ్యాంగం అమలుకు వచ్చినటువంటి దినం కాబట్టి 26వ తారీఖున కన్ఫామ్గా వేస్తామని చెప్పేసి మరి అయితే వాళ్ళైతే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ మాటలు నిలబెట్టుకుంటారా ఏంది అనేది కూడా మనం చూడాలి. ఎవరెవరు అర్హులు, మార్గదర్శకాల్లో ఏమని ఉన్నాయనేది ఒకసారి చూస్తే మార్గదర్శకాల్లో ముఖ్యమైన కొన్నిటిని చూస్తే రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం సంవత్సరానికి ఎకరాకు 12,000. ఓకే. భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు సాయం. భూభారతి అంటే ఇప్పుడు భూభారతి, ఈ భూభారతిలో కొత్తగా ఏం చేర్చలేదు ఇప్పటి వరకు, ఉన్న ధరనే కంటిన్యూ చేస్తూ ఉన్నారు అనుకో. భూభారతిలో ఎక్కడ చేసిండ్రు? సో అవే దర్దాపుగా మళ్ళీ రిపీట్ అవుతాయి. వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతు భరోసా నుంచి తొలగించాలి, మంచి పనే. ఇది రాళ్ళు రప్పలు ఉన్నటువంటి భూములను మీరు తొలగించాల్సిందే, ఒక మంచి నిర్ణయమే. కానీ ఈ కట్రాఫ్కి సంబంధించినటువంటి 10 ఎకరాలకు 7 ఎకరాలకు పెట్టినట్టు ఉంటే కొంత బడ్జెట్ తగ్గేది, రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలేది. కానీ ఆ విధంగా కాకుండా మేము 100 ఎకరాలు ఉన్నటువంటి భూములకు ఇస్తాం,
20 ఎకరాల భూములకు కూడా ఇస్తామని చెప్పేసి అంటే గతంలో కేసీఆర్ కనుక 21,000 కోట్ల రూపాయలు ఏ విధంగా దుర్వినియోగం చేసిండో ఇప్పుడు సైతం కూడా అదే విధంగా అయ్యేటువంటి దాదాపుగా ఒక సీజన్కు 600 నుంచి 700 కోట్ల రూపాయలు మిగులుతాయి. ఏది 7 ఎకరాలకు 10 ఎకరాల లోపు కటాఫ్ పెట్టుకున్నట్టు అయితే ఉంటే సుమారుగా 600-700 కోట్ల రూపాయలు మిగులుతాయి. అంటే దీన్ని బట్టి చూస్తే సంవత్సరానికి ఒక 1,500 నుంచి 2,000 కోట్ల రూపాయలు మిగులుతాయి. కానీ అట్లా కాకుండా గతంలో ఏ విధంగా ఇచ్చిందో ఇప్పుడు కూడా నేను అట్టే ఇస్తా అని చెప్పేసి అంటా ఉన్నాను. కేవలం రాళ్ళు రప్పలు ఉన్నటువంటి భూమిని మాత్రమే తీసేస్తాడనేది తెలుస్తూ ఉన్నది. ఇక ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా సాయం పొందేందుకు అర్హులు. అంటే వీళ్ళు ఎవరైతే పోడు భూములకు పట్టాలు తీసుకున్నారో వాళ్ళు కూడా అర్హులే అని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. ఈ ఆర్బీఐ నిర్వహించే డీబీటీ పద్ధతిలో సాయం రైతుల ఖాతాల్లో నేరుగా వాళ్ళ ఖాతాల్లో జమ అవుతుంది. ఏదైతే కేసీఆర్ గతంలో చెప్పిండో రైతు బంధు పైసలు మీకు టింగు అని చెప్పేసి ఫోన్కి ఏదైతే మెసేజ్ వస్తుందని చెప్పేసి అన్నాడో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీ యొక్క అకౌంట్లో డబ్బులు జమ కాబోతూ ఉన్నాయి. ఇక ఈ పథకం వ్యవసాయ శాఖ సంచాలకులు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. జాతీయ సమాచార కేంద్రం ఐటీ భాగస్వామిగా బాధ్యతలు కూడా నిర్వహిస్తామన్నారట. కలెక్టర్లు తమ జిల్లాకు సంబంధించిన పథకం అమలు ఫిర్యాదులు పరిష్కరించేందుకు బాధ్యులుగా ఉంటారట. ఏమైనా అయినట్టయితే మాకు రాకపోయినా వచ్చినా ఇంకేమైనా అయినా కానీ మీరు నేరుగా కలెక్టర్ల ఆఫీసుకి వెళ్ళొచ్చు. కలెక్టర్లే దీనికి బాధ్యత వహించాలి. వ్యవసాయ శాఖ సంచాలకులు పథకం అమలుకు చర్యలు కూడా తీసుకోబోతున్నారు. ఇవి మార్గదర్శకాల్లో ఉన్నటువంటి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యాంశాలు. చూద్దాం మరి ఏ విధంగా మరి విడతల వారికి వేస్తుందా లేకపోతే ఒకటేసారి 6,000 రూపాయలు వేస్తుందా, అందరికి సంబంధించిన 10 ఎకరాలకు పైకి ఉన్నటువంటి రైతులకి అలాగే ఎకరం ఉన్నటువంటి రైతులకు ఒకటేసారి 6,000 రూపాయలను రిలీజ్ చేస్తుందా, మరి ప్రభుత్వం ఎంత మేర రిలీజ్ చేస్తుంది, అంటే ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద ఒక సీజన్కి ఏ విధంగా భారం పడుతుంది, ఒక సీజన్కి ఎంత డబ్బులు పడతాయి అని చెప్పేసి మరి 26వ తారీఖున మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది రైతు భరోసాకు సంబంధించినటువంటి స్కీము.